రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును దక్కరించచ్చు గురు సార్వభౌముడనైనా నా మానసము సైతం ఆకర్షించుతున్నది. వీరు నాడు లాలించి ఉండరు కదా. ఏమి వీరుల లావణ్యాతిశయం అపూర్వములే ఈ జగన్మోహనాకృతులు ఎవరు ఉండను. ఓ ఏమి ఎవరు ఇది ఏమి వీరు ప్రతివచనం ఎవరు ఓ ఏమి ఎవరు నుండుకున్న కథంబేమి నేనంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదే సజీవ మనుష్యాకృతుల భ్రమింపజేస్తున్నవే ఈ సాలమంజికలు. ఆహా ఏమి మైన విచిత్ర రూపకల్పన ఏమి మైన విచిత్ర రూపకల్పన మైన కళాకాశాలు అద్వితీయం అపూర్వం. సభాభవనము ఉద్యానవనమా ఎంత రమణీయమునున్నది ఎంత రమణీయమునున్నది. వివిధ బలపరానత శాకాశిక ధర్వర విరాజితంబు రాజిత ధరుస్కంద సమాచరిత దివ్య సురభిల పుష్ప వల్లి మథల్లిక సంభాసురంబు బాసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర శాశ్వత నాద సంభ్ర మధ్రమర కోమల జంకారణి నాద మేతరంబు మేతర మధుగణ గణగణ గణగణ శంకనాథన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప ఆలాప మందుల దోహద ధూప ధూమగుర సంకీర్ణంబు సంకీర్ణ పుంజ సుందరంబు ఆహా ఆహా ఆ రామ సౌకుమారం అత్యంత మనోహరంబు దిన దిన అనేక నూత రామ రంజిష్య మౌన గౌరవంశవర్ధన మనప్రదంబకు ఈ నిష్కుటము తత్కొరకు అద్భుత దర్శనం ఒకట నిర్వివాదాంశ నిర్వివాదాంశ కానని మయసభ మైసభ 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 సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుడా సరే. ఆహా ఇందలు పలకుచమ జాలములను మహానందం కల్పించుతున్నవి. కాసారమా ఇది లేక ఉండినట్లుగాను ఉండి లేకున్నా కనపడుతున్నది. ఆహా జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాదిగములు ఎట్లుండును. ఏమి వీరు శృంగార వైభవం ఏమి వీరు శృంగార వైభవం సంసద మాతనుద చైతన్య ప్రాసాదిక శీతలముల మధువరపూర సంపూర్ణంబు మంద భవన చాలనో దూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జయమాన మృదుల విస్తారాది విస్తారాది శ్రాగంబు కమల కోగన దాది నాన్న విదజల కుసుమ రఘార్ద ధరీభోగం ఆహా ఆహా ఆలోల భోల శైవాల ఝాల లాలిత జంగమోద్యాన జంగాహకంబు ఆహా గిరివాలాంత విషసూత్ర పాలికా సందీపిత హంస హంసీగణ విభూషితం ఆహా వర్ణనాతీతం వర్ణనాతీతం చూడ చూడ నిజపుర రమణి రమణి యాగం తలపింపజేస్తున్నవే. ఇందలు మధువారపురం ఎంచుక గురోలి ఈ పరిసరం వచ్చింది విశ్రమించదు కాక. ఇచ్చట నేరమలేదే ఇచ్చట ప్రకృతి నన్ను పరిశీలిస్తున్నటువంటి మైన రచన విశేషమా లేక నిర్భాంతితోనే ఎచ్చడండి అహశబ్దం వినపడుతున్నది. అమ్మగాంచి ఎవరిని ప్రశ్నించలేదు కదా ఇచ్చట ఎవరిని కానారే ఈ సవడి ఎట్లా వచ్చే అతనితో మాయా రచన సముద్రుండ మైనిట్లో ధ్వనించంద్రం నిందెందైనా నిర్మించేనేమో. ఆ కనబడదేమి వివిధ మన వికారపడ్డ భాగాంతర ద్వారవేశమా తత్స్వర శాకాంతలతో ధారత వల్లీ సములచితమా వల్లీ సములచిత సల్లత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంబడ అత్యంత బాసుర పుష్పబల ప్రహరణమా పుష్పబల మకరంద రస సేవానద సమాగత చక్బల క్షీర వారమా త్రిజగత సభాభవనము పాండవులు అధినందుటయా కాలసభ
నిన్న మొన్నటి తనక నిలబడిన లేకుండా పాండవుల దిగ్విజయమును వంచి రాజసీయ మహత్వం రహమున సారభౌమ పదమును అలంకరించుడగా అభిమానధనుడను పూర్వములు అరిగాపులై వస్తు వాహన దాచిన విధభయములతో గౌరవించుడగా ఏ లోకమునలో పడిండినో ఆ మహోతమంత్రి రాజమానం ఈ సభా భవనను మెరించి చూడయా పాండవులన్నీ చెందిన దుర్వ్యక్తులు తిరిమించుడయా ఇది ఎంతో కనులార కాంచుచు సుజ్యద్రముత సంజాతుడు ఈ శివోదన సార్వభౌముడన గ్రహించి వరకునుడయా నా సమక్షమున ఊరుల పేరు ధర్మసునకు నా సామంతులలో భయనములు అర్పించి పరస్పర శిరవర్జ సంఘ ఢిల్లీ వజ్ర మండమేఘములు భూపతికి నొద్దు సభ నామోదించి రత్నగర్భనామం సార్థక పరప శాస్త్రాంగ తన ప్రమాణములు ఆచరించడా నాకు అవమానము కాదా ధర్మసమ్మున ధర్మజుని యుక్త విచార విధులు సార్వభౌమ సమక్షమును జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి 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 వ్రాంగులుగా కనుడయా యోచించిన కొలది నా మనం మన పట్టణాన్ని క్రోధం వెళ్ళవరిచి తిరుపరమంటున్నది ఇంక నిల్వజాల ఇంకా నిల్వజాల అదే అదే ద్వారం నిర్గమించదా ఎక్కడిది పాపిష్టి పట్టల శిలాద్వారం ఎంత వెట్టన కొట్టుకొని పరిహాసత్వని మరణ పరిహాసత్వని అవరోధ జనుల పరిహాసత్వని ఏమే నీ ఉమ్మడి వికటాట్టహాసము కామ క్రోధ లోపమద మేహ భక్తరంబులతో శృంగార కరుణాద్భుత శివ సపమార్గ రౌద్ర శాంతంబులతో ఏమిటి జగబురమన్నాడు రాజాగ్రహ రాజరాజ మార్తాండ చండ ప్రచండ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష యక్ష వీరోధుల గరుడనైనా ఆ మానసము సైతమా పరాభవించుతున్నది పాంచాలి పంచభద్రుగా అవునులే 5 భర్తలుండగా వంతులో ఒక్కొక్కని దగ్గర రెచ్చిన కనిపించితో పచ్చి వైభవాలు జగ్గుమారుడు బామకి ఎగ్గేమి సిగ్గేమి కానమ్మ నేటి కాలమునకి పరిహాసము మాత్రమే కాలాంతరమ ప్రణవ భైరవ వికటాల పురుపుడి ప్రభుత్వ తీవ్ర వైశ్వన్నర జ్వాల తీవ్ర వైశ్వన్నర జ్వాల తీవ్ర వైశ్వన్నర జ్వాల తదుపరి సీరియల్ నంబర్ 59 సార్ ప్రభాకర్ ఉయ్యాలవాడ వారవణ దీక్షలని కల్లలు కలువ మాటలను ఇదుల గోరద తొల్లదోపుగా నల్లదోపుగా వందలో గనగన వారల ఎందరులేరు కానీ స్వల్ప వృత్తి నీ చందమున చిదమని స్వల్ప వృత్తి నీ చందమున గుణపు చారల చల్లని వారు కంకిరే
అతిథి బంధువర్గముల వీటికి ప్రాణములు మిత్రులు విడిచిది ఇళ్ళవాగిలియు వీటికి బాగలు రోజగపుగా నక్కు సిద్ధలో చిమామని నక్కు సిద్ధలో జన నిమితమై యుగవన్నే దేహము నీవు నన్ను వీడు వనస్త తటస్థమైన మాట ఉన్నతలో నేను ఏమేమి ఉపేక్ష చేసిన చింతామణి తోటలలోని చేతములగలోని దోషలతో తెచ్చిపోచినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విగ్రహించి వసూలు చేరుతున్నా వారిచ్చిన హండు బావిని బాగా నీవు దూరగా రోజు విచ్చినాను కులసటి మేని సొమ్ములు చింతమని కులసటి మేని సొమ్ములు పుష్టతో కూడగొని తెచ్చి నీ ఇంత గుపినాను కులము వారెల్లా మా కులము వారెల్లా ఇది నీకు కూడదు కుడదల్లా భారత నోటికి వాటికి వరదలిన నీ యుటి దుఃఖమాలే కోచుదని ఎటులను కలిగి ఆ దినములలో అతడే నేనే అతడును ఆడిన నొగయాట నగయాడ గ్రడైన నుగమాట మాట్లాడిన నుగమాట దశలందు బరువున నొగతో
వయస్సు ఉచ్చగొన ద్రోచిని ఇరుగుర మొక్క రూపముల సార్ రండి సార్, ఇదో ఆయనకి ఇచ్చేసి ఇదిగోండి సార్, ఇదిగో సంతోషం. ఇద్దరు ఒకటే సార్. శెట్టి వీరశేఖరప్ప, సీరియల్ నెంబర్ 73 సార్. ఇది మధ్యాహ్న భోజనంకి ముందు లాస్ట్ ప్రోగ్రామ్, తర్వాత ఒక అర్ధగంట భోజన విరామం ఉంటుంది. హరిశ్చంద్రుడా కాదు కాదు, వీరదాసుడా, నేటి రాత్రి అంతయు ఒల్లకాటి యందు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా నింపుకొని రమ్ము అని సురాభాండమును నాకు ఇప్పించినాడు. ఓ సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానంబు మదీయ భుజ పీఠికపై ఇట్లా దిష్టించి ఇక త్వరపడి శ్మశాన వాటికకే పోయేది. అంధకారమంతయు బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారి సైతము గుడ్డివాండ్రలు చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇళ్ళలో బలి నిదానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనం మగలం గోరగనిచ్చి తెగి అంటుగాండ్రకై తారాడు పులటల తార్పు గత్తే అలవోగా అలంతి పిట్టలం బట్టి వేటాడు పాడు పూకములకు పాడి పంట
మసనంబులోన నింపెసలారు శాగిని భాగిని తగుల చుట్టాల సురభి ఏలతాంగికి నల్లని మేలి ముసుగు కమల జాండంబులకు ఎల్ల కన్ను మోత సత్య విద్రోహి దుర్యశచ్చవికి తోడు కటియలమే చిత్తటములందు ఘోషించుచుండే రుక్కుల క్రమంబు కాబోలు ఈ విగత జీవబాంధవులు అడలుచుండేరి మహార్తారవమున కపాలముల కొరకు కాబోలు మది పిశాచి బాంధవస్త్రేమి వలలంపు భూవంపు బంతి సాగే చిట్టుతున్నవి కాబోలు చితులలోన కాల్పబడెడు శవాల కంకాల ఎట్టి ఎట పెఠీలు మని రవములే యొసగుచుండే దిక్కులన్నింట మార్మ్రోత పిక్కటిల్లా కాది సుంకప్పు చెల్లింపకయే శవాల మసనమున కాల్పరే కథ మనుజులారా లేదనుకొండిరేమో పదుండు ఫలిత ఘోరారి ఈ మీర దాసుంగలడు సగము కాలుచు బరువు లేక నిట్టనే ఒక పైకి లేచిన శవును చూచి ప్రాధిగా భావించింది కదా. అయ్యయ్యో ఈ కలేపురపు దుస్థితి ఎంత జాలింగొలిపడి మాయామేయ జగంబె నిత్యమని సంభావించు మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందుం కట్టెలుంగాలుచు నా ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా ఇది విచిత్రమైన ప్రకృతి విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కడై నన్ను లేచినాడు. అగట ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు ఏ తల్లులల్లాడిరో
ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలే చెకుని కుంచెయు నశించే చూడనే భూములేలు రాజన్నుల అధికార ముద్రికలు అంతరించే ఈ చూడనే చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలే చెకుని కుంచెయు నశించే ఇది పిశాచులతో విఠలేచ్ఛనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం అతి మరణదూత తీచనమౌ దుస్తులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు వాకనరాని గొప్ప ధనవంతుని నిత్యపు పాలరాతి కోరి కదా పారవేయంబడి వేలికలం పొరలాడు వేదము ఏ ఆకటి చిచ్చునం కుమిలి ఆర్చి గతించిన ఏ పేదవానిదవునో కదా ఆ పేదవానికై ఒలవదొక్కడు కాచడు కాటికేలయం ముదురు తమస్తులో నమునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పై పొదలు బిలుంగురు పురుగు పోలికన్ మినుకంచు వెలుగుచున్న దివ్యే ఆ దివ్యే ఆముదముడిపోయిన సమసిపోవుటలేదు అది దీపమందున కాదు కాజాలదు అది హృదయము సుమ్మి నిలిచితి నందత పుత్రిక ఏ అభాగ్యయో ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంబరాడతనంబుల్ కవలించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్కటపుల్ బెబులిదో మేకనొక ప్రకంజేర్చి హాయిగా జో కొట్టి ఊరట కల్పించు అభేద భావం ధర్మం బిందుగారాడెను ఇట్టి శ్మశానములను కనినప్పుడెల్లా ఇలాంటి వైరాగ్యములు కలుగుతుండుట సహజమే. దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. నేను ఇప్పుడేం చేయను. ఈ జిల్లోని కష్టముని నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించాను. ఆహా
ఆహా చక్రవర్తులకు సేవకాచలము పట్టు బంగారు కరదీపికల కంటెను ఇప్పటి నా ఈ నీచ స్థితికి ఈ కొరివియే మిక్కిలి ఉచితమైనది. చతురంబోధి పరీత భూవలయ రచ్చాదచ్చ చామీకరాయత దండంబు ధరించు నీకరమే ఇప్పుడి కాటిలో చిటిలో కాలుతునున్న కొరమిదాల్చ నవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికి పగులు వచ్చన్ శోచనీయంబుగా బ్రతికినంత వరకు దేవితా దాస్య వృత్తంబులు నాకు ఈ కాటికాపుర ఉద్యోగంబులు అవశ్యాన్ని భోక్తంబులు కదా. అక్కడక్కడ సార్ సమయం కావస్తుంది. అక్కడక్కడ మందభాగ్యుండనైన చిత్తమునకు నా శాంతి ఎప్పటికా ఇంకా నాకు శాంతి కాకేమున్నాడు. నా నాటను పరిపాటి అకటకట దుర్గమ్మకి అరణ్యంబు దాటిపోవటో ఎన్నడుకో కదా. దైవమా ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టి తిని గణ జగనవోరమున గణ జగన కనుగవదరంగు కన్నీటి కనుగవదరంగు కన్నీటి కాల్వతోడా నడువలేక నడువలేక నడుచుతుండే అవును దేవి, ఎట్లు నడువగలవు దేవి, ఎట్లు నడువగలవు? రాణివాస భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమునకు ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరము ఇలాంటి దీర్ఘయాత్రలతో నలగజేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి, నన్ను నేనేమని నిందించుకుందును? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా, సరళిత
సరళిత ఆ రామ సీమలనే కానీ ఏనాడు తల చూపి జీవు రతల పుటండకు అలుగు మాణిక్య కాంతులకే గాని ఏనా ఆహా ఆడు సవి సూచిత కందమూలముల్ సరసరాజాన భోజనమే కాన్ని ఏనాడు ప్రేసి ఏనాడు చెవిదేజితి కూర మృగంతో నీలాసుగాలాప ప్రాణిగాని గడ 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 ఎన్నడరిగితి బుద్ధధరినే జగర కిరణ జాల సప్త కక్కట చిరాద్రి కటక గమన జమదూత చెటుల చింత నన్ను వరించుటం చేసి దేవి నన్ను వరించుటం చేసి దేవి నన్ను వరించుటం చేసి ఈనాడు కానీ ఈనాడు నడచినావో ఈ ఎడారులలోన సత్యమని ఇట్టి కష్టములందు పరోపకారమునే మరొకునిన నీ సమశల్యము అరణ్య సామాన్యము అదుగో అతడు నక్షత్రకుడు ఇటే వచ్చుతున్నాడు ఇంతలో నిన్ను ఆ క్రూరక్ష ఇసిరింపజేసి నక్షత్రకుడిని తోడు తెచ్చేదను దేవి దేవి కొంచెం దూరము నడువుము అవును దేవి ఎట్లు నడువగలవు దేవి ఎట్లు నడువగలవు నవనీలోత్పల దేవి నవనీలోత్పల తాళంతముల కాంతలం చంపల నీవా ఏజుగురు కేలక బాలయూత విడి నిన్ను చేవింతుతో తోడురాగా భూదోడం
గమ మార్గ కక్కట ఇలాగాడ ప్రయాణ వ్యతలు ఎట్లో వనిత 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 గాఢ ప్రయాణ ఎట్లొచ్చు అగటగట సార్వభౌనికి మారకు నేడు అన్నేతకములు కూడా కరవైన కదా. నేను ఇప్పుడు ఏమని చింతింపను, ఎంతని విలపించును. జయో బంధుర సార్వభౌమ పద విశేషంబు పాటించమో పరన్న మద్దమున ఈ అద్వాన పరన్న మద్దమున స్వామి అన్నమో రామచంద్రాయనుచు విలపించుతూ ప్రియచుతున్న తల్లాడగా చూచియును సాయం నన్నేర్చుటే ఏ పాపమో ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి, ఎక్కడి సౌఖ్యములు. చిరమై చిరమై సంపదలెల్లా ఎంత ఒకరి సాగిరా సంపదలెల్ల ఎంత ఒక రీతి సాగిరా ఏ సరికి ఏ పాటు విధించనో విధి ఆ విధి అవశ్య ప్రాప్తంబో అవశ్య ప్రాప్తంబో నిన్నెవ్వరు తప్పించదారు ఉన్నవాడనని గర్వం మేరికి కాదు ఇంకరుడే రాజే అది కానాలు కూలంపుగా
రాజరత్నం గారు సన్మానం చేస్తారు. సీరియల్ నంబర్ 22 సార్. ఈ జయరాజు. చాలు కుర్చీలా కుర్చీని ఇడే ఈయన కూడా స్పీడ్ అప్ సార్. సార్ ఫోటో చేయండి ముందు. సరి పట్టుకోను గట్టి పట్టుకో సార్. అదా ఓకే గౌడ్ గారు మీరు వచ్చేయండి. ఈ జయరాజ్ గారు ఈ శాల్వా తీసి మీరు పాత్ర పయోది సోమా కామాది సిద్ధి పురామ నీకు కదా మా కన్నప్పగోడిత వసుంధర ధీయమా
దింపగ తలంచిరవుతో శరణములోనమే ఎరుగా సొంత అవసరమునచ్చని ఊకతోడ కాదే అలయక ముందు ఎలుకల అభయాత్రిగాటుడ ధర్మవల్టు నే శరణమ సంగి పాండుపై సాగుటకై శపథంబు చేసిదు రామా నీవే నా జీవనము నీవే నా జీవన సర్వస్వము కర్తవ్యమును బోధ చేసిదిరే కంకణం చేసి మాకు ఆ తత్వాల పరాయ దత్తముల కల్లో ధర్మమే లేగదలుచు నీకే కర్తవ్యమును బోధ చేసిదిరి నేను ఆటుని పరీక్ష చేసిమనుట అన్యాయము కాదా అకదా దుఃఖులు తలంచిదిరే పవనపుత్రుని రామచంద్ర ప్రభో మా జాతి గొప్పమా ఈ గోధి వరాలా సీతమ్మ చూడని జగనాయమైతివా నాటితో రామాయణము సొల్ల చేత బంధన మాకు చేత కాదంటి మా రోమనుడిల్లాగా రోత్స్యమేలు సందేవి తేమైతిమా మన సౌమిత్రి సర్గాల సబల తీరు ఓలు బిడ్డలు మాకు ప్రాణాల కలుచు అప్పుడు కిష్కింద వీడి రామైతి వేడి మా జాతి లక్షణములు మా కులపు లక్షణములు మా జాతి లక్షణములు మా కులపు లక్షణములు అప్పుడు ఓలోడు మీకు తెలియు ఇప్పుడు ఈనాడు సూతూ సూతూ శివగసుగా ఏమి పలమో రామా
ఇప్పుడు సీరియల్ నంబర్ 18